Structure of atom, class 2. So previous class no I discussed this no sir. Previous class though already we can discuss about first one introduction about structure of atom. Second one electrons, protons, neutrons and their properties. Third one wave nature of light. Fourth one electromagnetic waves. Fifth one spectrum and electromagnetic spectrum. Sixth one quantization. Seventh one Bohr's atomic model of an atom and their limitations. So these 7 topics last previous class we discuss cheskunnam. Class 1 lo manam discuss cheskunnam. Okay, so today's class we are going to discuss about today's class మనం డిస్కస్ చేసుకుందాం ఒకసారి చూద్దాం. Today's objectives covered 8th one Bohr's Sommerfeld model of an atom and their limitations. 9th one quantum numbers and their significances. Heroes class lo manam 8th topic Bohr's Sommerfeld of an atom and their limitations. అదేవిధంగా 9th ది quantum numbers and their significances గురించి heroes class లో డిస్కస్ చేసుకుందాం. First, we can discuss about Sommerfeld, Bohr's Sommerfeld model of an atom. First, introduction. He proposed the theory while returning the Bohr's theory to small changes. Sommerfeld modified Bohr's atomic model by adding elliptical orbits. Sommerfeld అనే సైంటిస్ట్ Bohr's theoryలో చిన్న మార్పులు చేసి ఈ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. Sommerfeld Bohr's theory మోడిఫై చేసి ఈయన ఏం చేశాడంటే ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. Sommerfeld అనే సైంటిస్ట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేసి మనకి ఈ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. He proposed the theory while returning the Bohr's theory to small changes. Sommerfeld modified Bohr's atomic model by adding elliptical orbits. So I'll explain చేశాడు ఒకసారి చూద్దాం. Sommerfeld model of an atom. While retaining the first orbit of Bohr's circular orbit as such, he added one elliptical orbit to Bohr's second orbit, 2 elliptical orbits to Bohr's third orbit, etc. Actually, Sommerfeld another Bohr's theory గురించి చిన్న మార్పులు చేసి థియరీని కనిపెట్టడం జరిగింది. అయితే ఈ మార్పులు ఎలా చేశారంటే ఆయన ఒక ఆటమ్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ని డిజైన్ చేయడం కోసం ఆయన బోర్ యొక్క సర్క్యులర్ ఆర్బిట్ ని ఫస్ట్ ఆర్బిట్ కి అలాగే ఉంచి బోర్ యొక్క సెకండ్ ఆర్బిట్ కి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. బోర్ యొక్క థర్డ్ ఆర్బిట్ కి 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేశాడు. బోర్ యొక్క ఫోర్త్ ఆర్బిట్ కి 3 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాడు. While returning the first orbit of Bohr's circular orbit as such as he added 1 elliptical orbit to Bohr's second orbit, 2 elliptical orbits to Bohr's third orbit, etc. ఫస్ట్ ఆర్బిట్ ని బోర్ యొక్క ఫస్ట్ ఆర్బిట్ ని అలాగే ఉంచాడు. సెకండ్ బోర్ ఆర్బిట్ కి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. బోర్ యొక్క థర్డ్ సర్క్యులర్ ఆర్బిట్ కి 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాడు. అక్కడ పిక్చర్ చూస్తే కనుక ఫస్ట్ బోర్ యొక్క సర్క్యులర్ ఆర్బిట్ అలాగే ఉంది. సెకండ్ బోర్ ఆర్బిట్ కి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత బోర్ యొక్క సెకండ్ ఆర్బిట్ కి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. అదేవిధంగా థర్డ్ ఆర్బిట్ కి 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాడు అన్నమాట. సో అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆయన ఏం చెప్తున్నాడంటే ఎలక్ట్రాన్స్ ని సర్క్యులర్ ఆర్బిట్ లో కాకుండా ఎలిప్టికల్ ఆర్బిట్ లో కూడా తిరగచ్చు అని చెప్పేసి ఆయన ప్రాక్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ ఆర్బిట్ లోనే కాకుండా ఎలిప్టికల్ ఆర్బిట్ లో కూడా తిరుగుతాయి. The nucleus is present in the center position. Nucleus in the exact center position ఉంటుంది. And mass of the atom is concentrated at the nucleus. ఒక atom యొక్క మాస్ ఎప్పుడు కూడా
న్యూక్లియస్ ని బేస్ చేసుకుంటుందని చెప్పాడు అన్నమాట. సో ఫైనల్ గా ఈ బోర్ థియరీలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎలక్ట్రాన్స్ అనేది సర్క్యులర్ ఆర్బిట్ లోనే కాకుండా మనకి ఎలక్ట్రికల్ ఆర్బిట్ లో కూడా తిరుగుతాయి అని చెప్పేసి ఒక ఆటమ్ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకొచ్చాడు. అదే విధంగా న్యూక్లియస్ అనేది ఆటమ్ యొక్క సెంటర్ పొజిషన్ ఉంటుంది. అదే విధంగా మాస్ ఆఫ్ ది ఆటమ్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ అట్ న్యూక్లియస్ అని చెప్పి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లుక్ ఎట్ ద పిక్చర్. సో ఈ థియరీలో కొన్ని డిఫెక్ట్స్ అనుకుంటా. ఆ డిఫెక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దిస్ థియరీ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ సాటిస్ఫాక్టరీ. ఈ థియరీలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాడు కానీ అంటే ఈ థియరీని మనం జాగ్రత్తగా చూసి మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే ఈ థియరీలో కొన్ని డిఫెక్ట్స్ కనబడుతుంది అనమాట. ఆ డిఫెక్ట్స్ ఏంటంటే ఈయన ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే దిస్ థియరీ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ సాటిస్ఫాక్టరీ. సో ఈ థియరీ అనేది ఒక ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ని కంప్లీట్ యొక్క పిక్చర్ ఇవ్వలేకపోయాడు అనమాట. ఒక ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఒక కంప్లీట్ పిక్చర్ ఇవ్వడం కానీ ఒక సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ చేయలేకపోయాడు అనమాట. ఫస్ట్ ఫెయిల్యూర్. సెకండ్ పాయింట్, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ కలిగి ఉన్న ఆటమ్స్ యొక్క స్పెక్ట్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద జీనోన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. ఈయన కూడా జీనోన్ ఎఫెక్ట్ ని స్టార్క్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. బోర్డ్స్ థియరీలోగానే సోమర్ఫీల్డ్ కూడా జీనోన్ ఎఫెక్ట్ ని స్టార్క్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో జీనోన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే స్పెక్ట్రమ్ తీసుకెళ్లి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ వెళ్ళిపోవడం జీనోన్ ఎఫెక్ట్ అంటాం. స్టార్క్ ఎఫెక్ట్ అంటే అదే స్పెక్ట్రమ్ తీసుకెళ్లి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ వెళ్ళిపోవటాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అంటాం. సో ఈ విధంగా జీవన ఎఫెక్ట్ ని స్టార్క్ ఎఫెక్ట్ ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో ఒక్కసారి సోమర్ఫీల్డ్ గురించి కానీ జాగ్రత్తగా చూస్తే సో సోమర్ఫీల్డ్ థియరీ అనేది మనకి ఏం చెప్తుంది, బోర్డ్స్ థియరీలోని కొన్ని చిన్న చిన్న మార్పులను ఆధారంగా చేసుకుని ఈ థియరీని కనపెట్టడం జరిగింది. ఈ సోమర్ఫీల్డ్ లో ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ ని ఆధారంగా చేసుకుని ఒక ఆటమ్ యొక్క కంప్లీట్ పిక్చర్ ఇవ్వడంలో ట్రై చేశాడు. ఆ కంప్లీట్ పిక్చర్ ఎలా ఇచ్చాడంటే బోర్ యొక్క సర్క్యులర్ ఆర్బిట్ ని అలాగే ఉంచి సెకండ్ బోర్ ఆర్బిట్ కి ఒక ఎలక్ట్రికల్ ఆర్బిట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత బోర్ యొక్క థర్డ్ సర్క్యులర్ ఆర్బిట్ కి 2 ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ విధంగా అలా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఒక ఆటమ్ కంప్లీట్ పిక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు సెకండ్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రికల్ ఆర్బిట్ ఇంట్రడ్యూస్ చేశాడు? ఎందుకు థర్డ్ కి 2 ఎలక్ట్రికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేశాడు? ఎందుకు ఫోర్త్ ఆర్బిట్ థర్డ్ మూడు ఎలక్ట్రికల్ ఆర్బిట్లు ఇంట్రడ్యూస్ చేశాడు? సో ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన ఒక ఆటమ్ యొక్క కంప్లీట్ పిక్చర్ ఇవ్వడం ఫెయిల్ అయిపోయాడు అన్నమాట. సో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేశాడు, బట్ కంప్లీట్ పిక్చర్ ఇవ్వలేకపోయాడు. సో ఈ విధంగా ఫైనల్ గా ఆయన ఏం చెప్పాడంటే ఎలక్ట్రాన్స్ అనేవి సర్క్యులర్ ఆర్బిట్స్ లోనే కాకుండా ఎలిప్టికల్ ఆర్బిట్ లో కూడా తిరగచ్చు అని చెప్పేసి ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఒకటి చెప్పింది. అదేవిధంగా న్యూక్లియస్ ఎప్పుడు కూడా సెంటర్ పొజిషన్ లో ఉంటుంది. ఒక ఆటమ్ యొక్క మాస్ ఎప్పుడు కూడా ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆఫ్ ది ఆటమ్, ఈజ్ ద కాన్సన్ట్రేట్ ఆఫ్ ది న్యూక్లియస్ అని చెప్పి క్లారిటీగా చెప్పండి. సో దీని యొక్క డిఫెక్ట్స్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్, ఒక ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ దానికి కంప్లీట్ పిక్చర్ ఇవ్వడంలో కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు, సక్సెస్ అవ్వలేకపోయాడు. సెకండ్ పాయింట్, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్. ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ యొక్క ఆటమ్స్ యొక్క మల్టీ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. థర్డ్ పాయింట్, ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద జీవన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్. జీవన్ ఎఫెక్ట్ ని స్టార్క్ ఎఫెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో అక్కడ పిక్చర్స్ చూస్తే కనుక అక్కడ జీవన్ ఎఫెక్ట్ కి స్టార్ ఎఫెక్ట్ కి మన పిక్చర్స్ ఇవన్నీ కూడా బోత్ సోమర్ఫీల్డ్ యొక్క థియరీ మరియు డిఫెక్ట్స్ చెప్పండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్వాంటమ్ నెంబర్స్ అండ్ దేర్ సిగ్నిఫికెన్సెస్. క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. First, introduction. What are the quantum numbers? How many types?
What is the main significance? Let us discuss one by one. So what is the definition of quantum number? Now we look at out the introduction. First definition. The numbers used for completely characterizing of each electron of an atom is called quantum numbers. ఒక ఎలక్ట్రాన్ యొక్క కంప్లీట్ క్యారెక్టరిస్టిక్స్ ఏ నెంబర్స్ అయితే తెలియజేస్తాయో వాటిని క్వాంటమ్ నెంబర్స్ అంటారు. ఒక ఎలక్ట్రాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక ఎలక్ట్రాన్ సంబంధించి మాస్ అవ్వచ్చు, వెలాసిటీ అవ్వచ్చు, ఛార్జ్ అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక ఎలక్ట్రాన్ కి సంబంధించి కంప్లీట్ క్యారెక్టరిస్టిక్స్ ఏ నెంబర్స్ అయితే తెలియజేస్తాయో వాటిని క్వాంటమ్ నెంబర్స్ అంటారు జరిగింది. Quantum numbers are proposed because they specify the location and energy of the electron, specify the characteristics like mass, velocity, charge of each electron of an atom. Quantum numbers ఎందుకు ప్రపోజ్ చేశారంటే ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఒక ఎలక్ట్రాన్ యొక్క లొకేషన్ ని ఎనర్జీని స్పెసిఫై చేస్తాయి. అంటే ఒక ఆటమ్ లోపల ఎలక్ట్రాన్ అనేది ఎంత ఎనర్జీని కలిగి ఉంది, ఏ లొకేషన్ లో ఉంది అనేది ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేది స్పెసిఫై చేస్తాయి. సెకండ్ పాయింట్, ఈ క్వాంటమ్ నెంబర్స్ ని ఎందుకు ప్రపోజ్ చేశారంటే స్పెసిఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆఫ్ an atom. ఒక ఎలక్ట్రాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ స్పెసిఫై చేస్తాయి అన్నమాట. అందుకనే ఈ యొక్క క్వాంటమ్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా క్వాంటమ్ నెంబర్స్ ఎందుకు ప్రపోజ్ చేశారంటే క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఒక ఎలక్ట్రాన్ కి సంబంధించి ఎనర్జీని లొకేషన్ స్పెసిఫై చేస్తే, అదే విధంగా ఒక ఎలక్ట్రాన్ కి సంబంధించి కంప్లీట్ క్యారెక్టరిస్టిక్స్ ని స్పెసిఫై చేస్తాయి. Next, types of quantum numbers. Next, types of quantum numbers. First one, quantum numbers అనేవి ముఖ్యంగా 4 రకాలు. There are the 4 quantum numbers. అందులో ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, సెకండ్ వన్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. అలా ముఖ్యంగా క్వాంటమ్ నెంబర్స్ 4 రకాలుగా చెప్పడం జరిగింది. ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. అక్కడ పిక్చర్ లో చూస్తే కనుక ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని స్మాల్ n అనే లెటర్ తో డినోట్ చేస్తారు. అక్కడ చూడండి, n is equal to 1 అంటే ఫస్ట్ ఆర్బిట్, n is equal to 2 అంటే సెకండ్ ఆర్బిట్, n is equal to 3 అంటే థర్డ్ ఆర్బిట్, n is equal to 4 అంటే ఫోర్త్ ఆర్బిట్. అక్కడ స్మాల్ n ని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటారు. అక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎప్పుడు కూడా ఒక ఆర్బిట్ యొక్క సైజ్ ని, ఎనర్జీని తెలియజేస్తుంది అన్నమాట. అక్కడ లుక్ ఎట్ ద పిక్చర్ వి కెన్ సీ. సో దాని గురించి ఒకసారి మనం బ్రీఫ్ గా చూసుకుంటాం సార్. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. It was proposed by Niels Bohr. ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. It is denoted by small n. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని స్మాల్ n అనే లెటర్ తో డినోట్ చేస్తారు. Its values are n is equal to 1, 2, 3 up to so on infinity. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ యొక్క వాల్యూస్ అనేవి 1 నుంచి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సిగ్నిఫికెన్స్ చూద్దాం సార్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే మెయిన్ యూజింగ్. ఫస్ట్ పాయింట్, it gives the size and energy of the orbit. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎప్పుడు కూడా ఒక ఆర్బిట్ యొక్క సైజ్ ని, ఎనర్జీని తెలియజేస్తారు. సెకండ్ పాయింట్, as n value increases, the size and energy of orbit also increases. n value పెరుగుతూ ఉంటుంటే ఆర్బిట్ యొక్క సైజ్, ఎనర్జీ రెండు పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1, n is equal to 2, n is equal to 3 తీసుకోండి. n is equal to 1 కి ఆర్బిట్ సైజ్ తక్కువగా ఉంటుంది, n is equal to 2 కి ఆర్బిట్ సైజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, n is equal to 3 కి ఆర్బిట్ సైజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. So as the n value increases, the size and energy of orbit also increases. Third one, the maximum number of electrons in a given orbit is 2n square. ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం 2n స్క్వేర్ ఫార్ములా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్బిట్ n is equal to 1, n is equal to 1 తీసుకుంటే
2n square ఫార్ములా అప్లై చేయండి. 2 into 1 square is equal to 2 అంటే ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒకవేళ సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే n is equal to 2 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. 2n square ఫార్ములా 2n square n is equal to 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 2 square 2 into 4 that is equal to 8 electrons. అంటే సెకండ్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అదే n is equal to 3 సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 into 3 square is equal to 18 electrons. సో ఈ విధంగా ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే బై యూజింగ్ ద ఫార్ములా 2n square. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రెసెంట్ ఇన్ an orbit is n square. ఒక ఆర్బిట్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం n square ఫార్ములా చేసుకోవచ్చు. ఒక ఆర్బిట్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం n square ఫార్ములా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా ఒక ఆర్బిట్ యొక్క సైజ్ ని ఎనర్జీని తెలియజేస్తుంది. అదే విధంగా n వాల్యూ పెరుగుతూ ఉంటుంటే ఆర్బిట్ యొక్క సైజ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే 2n square ఫార్ములా వేయాలి. అదే విధంగా ఒక ఆర్బిట్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం n square ఫార్ములా వేయాలి. ఈ విధంగా ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ యొక్క సింపుల్ చెప్పుకోవచ్చు. ఒకసారి లుక్ ఎట్ ద పిక్చర్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏం తెలియజేస్తుంది? సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్. ఒక ఆర్బిట్ యొక్క సైజ్ ని ఎనర్జీని తెలియజేస్తుంది. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ని 1, 2, 3, 4 తో డినోట్ చేస్తాం. గ్రేటర్ వాల్యూ ఆఫ్ n రిప్రజెంట్స్ ద బిగ్గర్ ఆర్బిట్స్ విత్ ద హైయర్ ఎనర్జీస్. అందువల్ల మనకి n వాల్యూ ఎక్కువగా ఉంటే అది బిగ్గర్ ఆర్బిట్, అదే విధంగా హై ఎనర్జీని కలిగి ఉంటుంది. డిస్టెన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్ ఆల్సో ఇంక్రీజెస్. అదే విధంగా న్యూక్లియస్ నుంచి కూడా చాలా దూరంలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ గురించి చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడ రెండు ఫార్ములా చూసాం. ఒకసారి ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ యొక్క ఫార్ములా చూసాం. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిట్ ఇస్ 2n square. సో ఈ 2n square ఫార్ములా ద్వారా ఒక్కొక్క ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈజీగా తెలుసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద పిక్చర్. వాల్యూ ఆఫ్ n is equal to 1 అయితే కనుక అక్కడ నేమ్ ఆఫ్ ది షెల్ అనేది k అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలంటే 2n square ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 1 square is equal to 2. అదే విధంగా n is equal to 2 అంటే సెకండ్ ఆర్బిట్ కి మనం n అనే షెల్ తో పిలుస్తాం. సో 2 into 2 square is equal to 8 electrons. అదే విధంగా n is equal to 3 థర్డ్ ఆర్బిట్ ని m షెల్ అనే పేరుతో పిలుస్తాం. 2 into 3 square అంటే 18 electrons. అదే విధంగా n is equal to 4 నేమ్ ఆఫ్ ది షెల్ అనేది n. 2 into 4 square 32 electrons. సో ఈ విధంగా ఫస్ట్ ఆర్బిట్ అవ్వచ్చు, సెకండ్ ఆర్బిట్ అవ్వచ్చు, థర్డ్ ఆర్బిట్ అవ్వచ్చు, ఫోర్త్ ఆర్బిట్ అవ్వచ్చు. ఈ విధంగా ప్రతి ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే బై యూజింగ్ ద ఫార్ములా 2n square. సో ఒకసారి చూడ ఇంక్రీజింగ్ ఎనర్జీ. సో ఇక్కడ మీరు ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ లో చూస్తే కనుక ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ లో కనుక మీరు చూస్తే కనుక ఫస్ట్ ఆర్బిట్ తో కంపేర్ చేస్తే సెకండ్ ఆర్బిట్ కి ఇంక్రీజింగ్ ఎనర్జీ ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ తో కంపేర్ చేస్తే థర్డ్ ఆర్బిట్ కి ఇంక్రీజింగ్ ఎనర్జీ ఉంటుంది. ఫోర్త్ ఆర్బిట్ తో కంపేర్ చేస్తే ఫిఫ్త్ ఆర్బిట్ కి ఇంక్రీజింగ్ ఎనర్జీ. సో ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సెకండ్ ఆర్బిట్ లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే విధంగా థర్డ్ ఆర్బిట్ లో మనకి 16 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఫోర్త్ ఆర్బిట్ లో 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని, సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని, థర్డ్ ఆర్బిట్ లో ఎన్ని, ఫోర్త్ ఆర్బిట్ లో ఎన్ని అనేది ఒక ఇంక్రీజింగ్ ఎనర్జీని ఆధారంగా చేసుకుని చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎజిముతల్ క్వాంటం నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి ఎజిముతల్ క్వాంటం నెంబర్. ఈ ఎజిముతల్ క్వాంటం నెంబర్ అందరికీ బాగా తెలిసింది. ఈ ఎజిముతల్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా మనకి ఆర్బిటాల్ షేప్స్ ని తెలియజేస్తారు. అక్కడ పిక్చర్ లో చూస్తే కనుక అక్కడ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఫస్ట్ s ఆర్బిటాల్, తర్వాత p ఆర్బిటాల్స్, తర్వాత d ఆర్బిటాల్స్, తర్వాత f ఆర్బిటాల్స్. సో ఈ ఎజిముతల్ క్వాంటం నెంబర్ దేంతో డినోట్ చేస్తారు ఏంటంటే
ఒక దాని గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ అజిముతల్ క్వాంటం నెంబర్. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫెల్డ్. అజిముతల్ క్వాంటం నెంబర్ సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్. అజిముతల్ క్వాంటం నెంబర్ ఎల్ అనే లెటర్తో సూచిస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్. అజిముతల్ క్వాంటం నెంబర్ ఎల్ అనే లెటర్తో సూచిస్తారు. ఇట్స్ వాల్యూస్ ఆర్ ఎల్ ఈస్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అప్ టు స్టార్ n-1. అజిముతల్ క్వాంటం నెంబర్ యొక్క వాల్యూస్ 0 నుంచి అప్ టు n-1 వరకు ఉంటాయి. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్. అజిముతల్ క్వాంటం నెంబర్ యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ గివ్స్ ద షేప్ ఆఫ్ ఆర్బిటాల్. అజిముతల్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా ఆర్బిటాల్ యొక్క షేప్ ని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ L is equal to 0, S ఆర్బిటాల్ స్పెరికల్ షేప్. అజిముతల్ క్వాంటం నెంబర్ L is equal to 0 అయితే దాన్ని ఎప్పుడు S ఆర్బిటాల్ అంటాం, అది ఎప్పుడు కూడా స్పెరికల్ షేప్ కలిగి ఉంటుంది. L is equal to 1 అయితే అది ఎప్పుడు కూడా p ఆర్బిటాల్, అది డంబెల్ షేప్ కలిగి ఉంటుంది. L is equal to 2 అయితే దాన్ని d ఆర్బిటాల్ అంటాం, అది ఎప్పుడు కూడా డబుల్ డంబెల్ షేప్ కలిగి ఉంటుంది. ఇట్ గివ్స్ ద నెంబర్ ఆఫ్ సబ్ షెల్స్ ఇన్ ఏ షెల్. ఈ అజిముతల్ క్వాంటం నెంబర్ వల్ల ఒక షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకసారి అజిముతల్ క్వాంటం నెంబర్ కనుక చూస్తే కనుక L is equal to 0 అయితే S ఆర్బిటాల్, దాని స్ట్రక్చర్ ఎప్పుడు కూడా మనకి స్పెరికల్ షేప్ కలిగి ఉంటుంది. L is equal to 1 అయితే అది p ఆర్బిటాల్, అది ఎప్పుడు కూడా డంబెల్ షేప్ కలిగి ఉంటుంది. L is equal to 2 అయితే అది ఎప్పుడు కూడా d ఆర్బిటాల్, డబుల్ డంబెల్ షేప్ కలిగి ఉంటుంది. L is equal to 3 అయితే అది ఎప్పుడు కూడా f ఆర్బిటాల్, 4-fold స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. F orbitals are complicated structures, so they can be neglected in syllabus. Syllabus నుంచి వాటిని తొలగించడం జరిగింది. కాబట్టి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. S ఆర్బిటాల్ కి కూడా L వాల్యూ 0, P ఆర్బిటాల్ కి కూడా L వాల్యూ 1, D ఆర్బిటాల్ కి L వాల్యూ 2, F ఆర్బిటాల్ కి కూడా L వాల్యూ 3. S ఆర్బిటాల్ మాత్రం ఒకటే ఉంటుందండి. P ఆర్బిటాల్స్ మాత్రం 1 to 3 ఉంటాయి. D ఆర్బిటాల్స్ కూడా 1 to 5 ఉంటాయి. F ఆర్బిటాల్స్ కూడా 1 to 7 స్ట్రక్చర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ల్యాండే. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ల్యాండే అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ m. Its values are m is equal to -L2 plus L or 2L plus 1. Magnetic quantum number ని ల్యాండే అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా వాల్యూస్ స్మాల్ m. వాల్యూస్ ఎప్పుడు కూడా మనకి m is equal to -L2 plus L లేకపోతే 2L plus 1. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్కి రెండు ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసరికి -L2 plus L లేకపోతే 2L plus 1. చూడు అక్కడ ఒకసారి మీ పిక్చర్ లో చూస్తే కనుక మనకి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫార్ములా ఆధారంగా చూస్తే ఒకసారి టేబుల్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ టేబుల్ ఒకసారి చూద్దాం. నెంబర్ 1, L వాల్యూ 0 అయితే M వాల్యూ ఎప్పుడు 0. ఇక్కడ మనం ఉపయోగించాల్సిన ఫార్ములా M ఫార్ములా -L2 plus L. సో L వాల్యూ 0 అయితే M వాల్యూ 0, దాన్ని ఎప్పుడు S ఆర్బిటాల్ అంటాం. అది ఎప్పుడు కూడా ఒకే ఒక ఓరియంటేషన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, L is equal to 1 అయితే M యొక్క పాసిబుల్ వాల్యూస్ -1 నుంచి +1 వరకు. అంటే M యొక్క పాసిబుల్ వాల్యూస్ -1, 0, +1. ఆ ఆర్బిటాల్ p ఆర్బిటాల్ అంటాం. అది 3 ఓరియంటేషన్స్ కలిగి ఉంటాయి. వాటి పేర్లు px, py, pz. అదే విధంగా నెంబర్ 3, L వాల్యూ కనుక 2 అయితే కనుక M యొక్క పాసిబుల్ వాల్యూస్ -2 నుంచి +2 వరకు ఉంటాయి.
-2, -1, 0, +1, +2. సో ఆర్బిటాల్ ని డి ఆర్బిటాల్ అంటారు. మొత్తం ఎన్ని ఓరియంటేషన్స్ ఉంటాయి అంటే 5 ఓరియంటేషన్స్ ఉంటాయి. వాటి యొక్క పేర్లు dxy, dyz, dx² - y² dz² అని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎల్ వాల్యూస్ ఆధారంగా చూసుకుని మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ వాల్యూస్ ఇవ్వడం జరిగింది. సో సిగ్నిఫికెన్స్ ఒకసారి చూడండి. మెయిన్ సిగ్నిఫికెన్స్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ గివ్స్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా ఆర్బిటాల్స్ యొక్క ఓరియంటేషన్ తెలియజేస్తుంది. అంటే ఒక్కొక్క ఆర్బిటాల్ ఏ డైరెక్షన్ లో తిరుగుతుంది. ఓరియంటేషన్ మీన్స్ రొటేషన్ ఆర్ డైరెక్షన్. అంటే ఆర్బిటాల్స్ అనేవి ఎక్స్ డైరెక్షన్ లో రొటేట్ అవుతున్నాయా, వై డైరెక్షన్ లో రొటేట్ అవుతున్నాయా, జెడ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతున్నాయా అనే విషయాన్ని మనం తెలియజేస్తుంది. సో అండ్ ఫైనల్లీ ఇట్ గివ్స్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్. సెకండ్ పాయింట్, it also explains the Zeeman effect and Stark effect. ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనేది జీమన్ ఎఫెక్ట్ ని, స్టార్క్ ఎఫెక్ట్ ని మనకి సక్సెస్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ L is equal to 0 అది ఎస్ ఆర్బిటాల్. M యొక్క పాసిబుల్ వాల్యూస్ 0. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను మీకు, నెంబర్ ఆఫ్ ఓరియంటేషన్స్, ఒక్కొక్క ఆర్బిటాల్లో ఎన్ని ఓరియంటేషన్స్ ఉంటాయి, వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఆ పిక్చర్ లో చూపించాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ L is equal to 0 అయితే ఎస్ ఆర్బిటాల్ అది ఎన్ని ఓరియంటేషన్స్ కలిగి ఉంటుంది అంటే ఒకే ఒక ఓరియంటేషన్ L is equal to 0. అదే కనుక L is equal to 1 అయితే అది పి ఆర్బిటాల్ అన్నాం. అది మొత్తం 3 ఓరియంటేషన్స్ కలిగి ఉంటుంది. వాటి యొక్క పాసిబుల్ వాల్యూస్ ఏంటంటే M is equal to -1, 0, +1. సో ఎప్పుడు కూడా -1 అనేది ఎప్పుడు పిఎక్స్ ఆర్బిటాల్ కావాలి. సో పిఎక్స్ ఆర్బిటాల్ కూడా -1. అదే విధంగా పివైకి ఇప్పుడు కూడా 0, పిజెడ్ ఇప్పుడు +1. నెక్స్ట్ L is equal to 2 అయితే దాన్ని డి ఆర్బిటాల్ అంటాం. M కి ఎప్పుడు కూడా మొత్తం 5 ఓరియంటేషన్స్ ఉంటాయి. M కి 5 పాసిబుల్ ఓరియంటేషన్స్ ఉంటాయి. అవేంటంటే -2, -1, 0, +1, +2. వాటి యొక్క పేర్లు ఏంటంటే dxy, dyz, dxz, dx² - y² dz². అంటే dxy కి -2 ఇస్తాం, dyz కి -1 ఇస్తాం, dxz కి 0, dx² - y² +1, dz² +2. అదేవిధంగా L is equal to 3 అయితే కనుక దాన్ని ఎఫ్ ఆర్బిటాల్ అంటాం. M కి పాసిబుల్ వాల్యూస్ 7 వస్తాయి. -3, -2, -1, 0, +1, +2, +3 వీటన్నిటిని ఎఫ్ ఆర్బిటాల్స్ అంటాం. ఎఫ్ ఆర్బిటాల్ యొక్క స్ట్రక్చర్స్ కష్టంగా ఉంటాయి కాబట్టి వాటి పేర్లు కానీ వీటి గురించి ఎక్కడ మనం డిస్కస్ చేసుకోం. కాబట్టి ఓన్లీ మనం ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్ మన ఓరియంటేషన్స్ మాత్రమే మనం చదువుకుంటాం. ఎస్ ఆర్బిటాల్ ఎప్పుడు ఒకే ఒక ఓరియంటేషన్ ఉంటుంది. దాని యొక్క M యొక్క పాసిబుల్ వాల్యూస్ ఒకటే, M is equal to 0. పి ఆర్బిటాల్ మొత్తం 3 ఓరియంటేషన్స్ ఉంటాయి. పాసిబుల్ వాల్యూస్ -1, 0, +1. డి ఆర్బిటాల్ కూడా 5 ఓరియంటేషన్స్ ఉంటాయి. పాసిబుల్ వాల్యూస్ -2, -1, 0, +1, +2. ఆ పిక్చర్ లో ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ ఏ విధంగా చెప్పింది అనే దానికోసం ఆ పిక్చర్ లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పిన్ క్వాంటం నెంబర్. స్పిన్ క్వాంటం నెంబర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే స్పిన్ క్వాంటం నెంబర్. ఈ స్పిన్ క్వాంటం నెంబర్ గురించి మీకు తెలుసండి. స్పిన్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ తెలియజేస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఇప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగచ్చు, లేకపోతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగచ్చు. ఒకవేళ ఎలక్ట్రాన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే దానికి స్పిన్ వాల్యూ +1. ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే దానికి స్పిన్ వాల్యూ -1. సో look at the picture, you can see. Spin quantum number. Spin quantum number గురించి ఒకసారి తెలుసుకోండి. It was proposed by Uhlenbeck and Gaudsmit. Spin quantum number ని Uhlenbeck and Gaudsmit అనే సైంటిస్టులు కనిపెట్టారు. It is denoted by S. Spin quantum number ని S అనే లెటర్ తో సూచిస్తారు. Its values are S is equal to +1 or -1. Spin quantum number values +1/2 కానీ లేకపోతే -1/2 కానీ ఉంటుంది. ఎందుకు +1/2 ఉంటుంది, ఎందుకు -1/2 ఉంటుంది? సో లుక్ ఎట్ ద పిక్చర్. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగితే S కి +1/2 ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్స్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే S కి ఎప్పుడు -1/2.
కాబట్టి ఎస్కి ఎప్పుడు కూడా 2 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. ఒకటి s is equal to plus half, ఇంకోటి s is equal to minus half. సిగ్నిఫికెన్స్, స్పిన్ క్వాంటం నెంబర్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే it gives the spin of electrons. It gives the spin of electrons. స్పిన్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ తెలియజేస్తాం మనం. సో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అంటే ఏంటంటే తన చుట్టూ తాను తిరగడం. ఎలక్ట్రాన్స్ తన చుట్టూ తాను ఎలా తిరుగుతుంది? ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా తన చుట్టూ తాను 2 రకాలుగా తిరగచ్చు. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగచ్చు, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగచ్చు. అంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది మేబీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే కనుక దాన్ని ఎప్పుడు కూడా అప్వర్డ్ ఏరోతో డినోట్ చేస్తాం. దాని వాల్యూ ఎప్పుడు కూడా s = +1. అదే కనుక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే కనుక ఆ ఎలక్ట్రాన్ ని డౌన్వర్డ్ ఏరోతో డినోట్ చేస్తారు. ఆ యొక్క ఎలక్ట్రాన్ యొక్క వాల్యూ s = -12. సో ఈ విధంగా ఎలక్ట్రాన్ యొక్క మొట్టమొదటిసారిగా కులెన్బెర్గ్ అండ్ గౌడ్స్మిత్ అని పెడుతుంది. ఒకసారి ఒక పిక్చర్ ఇచ్చాను చూడండి. స్పిన్ క్వాంటం నెంబర్ లో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా రొటేట్ అవుతాయి అనే దానికోసం మీకు నేను ఒక పిక్చర్ ఇచ్చాను చూడండి. ఒకసారి ఆ పిక్చర్ కనుక మీరు జాగ్రత్తగా చూస్తే కనుక ఆ స్పిన్ క్వాంటం నెంబర్ లో ఎలక్ట్రాన్స్ ఫస్ట్ చూస్తే కనుక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది. రెండోది చూస్తే కనుక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది అన్నమాట. Spin quantum numbers determines the orientation of spin, angular momentum. So, angular momentum is quantized and can have 2 orientations relative to choose the axis. Like that, the spin quantum number can have only 2 values, which are s = +half and -half. The plus value indicates the clockwise direction. The spin represented by an arrow pointing upward direction, and other indicates anti-clockwise spin represented by an arrow pointing direction towards. So ఈ విధంగా మనం స్పిన్ క్వాంటం నెంబర్ యొక్క మనం వాటి యొక్క పాసిబుల్ వాల్యూస్, వాటి యొక్క వాల్యూస్, వాటి యొక్క రిప్రజెంటేషన్స్ చెప్పుకుంటూ తిరుగుతున్నాం. సో ఫైనల్ గా 4 క్వాంటం నెంబర్స్ గురించి ఒకసారి బ్రీఫ్ గా చూసినట్టు కనుక ఒక్కసారి చూడాలి. ఫస్ట్ ది n అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, రెండోది ఎజిముతల్ క్వాంటం నెంబర్, మూడోది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, నాలుగోది స్పిన్ క్వాంటం నెంబర్. ఒక్కసారి ఈ 4 గురించి మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను. ఫస్ట్ ది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ని నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. n అనే లెటర్ తో సూచిస్తారు. పాసిబుల్ వాల్యూస్ 1, 2, 3 అప్ టు 1 ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఒక ఆర్బిట్ యొక్క సైజ్ ని, ఎనర్జీని తెలియజేస్తుంది. అదేవిధంగా ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి తెలుసుకోవాలంటే 2n² ఫార్ములా తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఆర్బిట్ న్యూక్లియస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో కూడా మనం ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సెకండ్ ఎల్ని యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ లేకపోతే ఎజిముతల్ క్వాంటం నెంబర్ అంటాం. ఇది ముఖ్యంగా ఆర్బిటల్ యొక్క షేప్ ని తెలియజేస్తుంది. దీన్ని ఈ ఎజిముతల్ క్వాంటం నెంబర్ ని ఎవరు కనుక్కున్నారంటే సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. ఎజిముతల్ క్వాంటం నెంబర్ ఎప్పుడు ఎలా అనే లెటర్ తో సూచిస్తారు. ఎజిముతల్ క్వాంటం నెంబర్ యొక్క వాల్యూస్ ఎప్పుడు కూడా మనకి 0 నుంచి అప్ టు n-1 వరకు ఉంటాయి. ఇది ముఖ్యంగా ఎజిముతల్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా ఆర్బిటల్ యొక్క షేప్ ని తెలియజేస్తుంది. ఎలా అంటే మీకు ఎల్కు వాల్యూస్ ఉన్నాయి. ఎల్ వాల్యూ 0 అయితే కనుక అది ఎస్ ఆర్బిటల్ స్పెరికల్ షేప్ కలిగి ఉంటుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ 1 అయితే పి ఆర్బిటల్ ఎప్పుడు కూడా అది డబుల్ షేప్ కలిగి ఉంటుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ 2 అయితే ఎప్పుడు కూడా పి ఆర్బిటల్ అది డబుల్ షేప్ కలిగి ఉంటుంది. మూడోది ఎం అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా స్పేస్ లో ఉన్న ఆర్బిటల్ యొక్క ఓరియంటేషన్ తెలియజేస్తుంది. ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ స్పేస్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ గివ్స్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ స్పేస్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ల్యాండ్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ m అనే లెటర్ సూచిస్తారు. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ కనుక్కోవడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి, -L2 or 2a+1. సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ద్వారా మనం జీమన్ ఎఫెక్ట్ ని, స్టార్క్ ఎఫెక్ట్ ని సక్సెస్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా స్పేస్ లో ఆర్బిటల్స్ ఏ విధంగా రొటేట్ అవుతుంది, ఒక్కొక్క ఆర్బిటల్స్ కి ఎన్ని పాసిబుల్ ఓరియంటేషన్స్ ఉంటాయి అనేదంతా మనం మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అప్పుడు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎస్ వాల్యూ స్పిన్ క్వాంటం నెంబర్. స్పిన్ క్వాంటం నెంబర్ ఇప్పుడు ఏం తెలియజేస్తుందంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ తెలియజేస్తుంది. ఈ స్పిన్ క్వాంటం నెంబర్ ని కులెన్బెర్గ్ అండ్ గౌడ్స్మిత్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. స్పిన్ క్వాంటం నెంబర్ ఎప్పుడు ఎస్ అనే లెటర్ తో సూచిస్తారు. స్పిన్ క్వాంటం నెంబర్ ఎప్పుడు 2 వాల్యూస్ ఉంటాయి, s = +half లేకపోతే -half. s = +half ఎప్పుడు వస్తుందంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ కనుక రొటేట్ అయితే కనుక
ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అయితే ఎస్ వాల్యూ అనేకున్న స్పిన్ ప్లస్ హాఫ్. అదే కనుక ఎలక్ట్రాన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగితే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ మైనస్ హాఫ్. సో ఫైనల్లీ స్పిన్ క్వాంటం నెంబర్ గివ్స్ ద స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. The spin of electron may be clockwise direction or anti-clockwise direction. సో ఈ విధంగా ఈ 4 క్వాంటం నెంబర్స్ యొక్క మెయిన్ సిగ్నిఫికెన్స్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన టాపిక్ లో కొన్ని ప్రాక్టీస్ ఇచ్చారు. సో ఈ రోజు మీకు చెప్పిన టాపిక్స్ ఏంటంటే బోర్ సోమర్ఫీల్డ్ థియరీ, అదేవిధంగా క్వాంటం నెంబర్స్. ఈ 2 టాపిక్స్ సంబంధించి కొన్ని ప్రాక్టీస్ చేయాలి. First one, the elliptical orbits were proposed by option A, Rutherford, option B, Bohr, option C, Sommerfeld, option D, Schrödinger. సో ఇచ్చిన 4 ఆప్షన్లో మీకు తెలిసిందే ఎలిప్టికల్ ఆర్బిట్స్ కనిపెట్టింది ఎవరంటే సోమర్ఫెల్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, సోమర్ఫెల్డ్. ఎందుకంటే రూదర్ఫర్డ్ అనేది మనకి ఎక్కడ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. బోర్ వచ్చేసరికి మనకి సర్క్యులర్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేసాం. ష్రోడింగర్ అనేది మనం ఎక్కడ ఈ టాపిక్ లో మనం ఎక్కడ చదువు. అంటే మొత్తం మీద మనం జాగ్రత్తగా చెప్పి ఈరోజు చెప్పిన లెసన్లో ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఎక్కడ ఎవరు ప్రపోజ్ చేశారంటే సోమర్ఫెల్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, సోమర్ఫెల్డ్. Next, dash elliptical orbits added to Bohr's third orbit. Dash elliptical orbits added to Bohr's third orbit. So Bohr యొక్క థర్డ్ ఆర్బిట్ కి ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ ని యాడ్ చేశారు? బోర్ థర్డ్ ఆర్బిట్ కి ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ యాడ్ చేశారు? సో ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 5. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ బోరు ఫస్ట్ సర్క్యులర్ ఆర్బిట్ ని అలాగే ఉంచి సెకండ్ ఆర్బిట్ కి ఒక ఎలిప్టికల్ ఆర్బిట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. థర్డ్ ఆర్బిట్ కి 2 ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాడు సోమర్ఫెల్డ్. అందుకనే బోర్ యొక్క థర్డ్ ఆర్బిట్ కి ఎన్ని ఎలిప్టికల్ ఆర్బిట్స్ ని యాడ్ చేశారంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 2. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ఆప్షన్ సి 2. థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్, ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్స్ ఆర్ గివెన్ బై. The size and energy of the orbits are given by option A, principal quantum number, option B, azimuthal quantum number, option C, magnetic quantum number, option D, spin quantum number. ఆర్బిట్ యొక్క సైజ్ ని ఎనర్జీని ఎవరు తెలియజేస్తారు? ఆప్షన్ ఏ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్, ఆప్షన్ బి azimuthal క్వాంటం నెంబర్, ఆప్షన్ సి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, ఆప్షన్ డి స్పిన్ క్వాంటం నెంబర్. సో మీ అందరికి బాగా తెలిసింది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ కూడా ఆర్బిట్ యొక్క సైజ్ ని ఎనర్జీని తెలియజేస్తుంది అన్నమాట. ఫోర్త్ వన్, magnetic quantum number is proposed by. Magnetic quantum number is proposed by option A, Bohr, option B, Landé, option C, Sommerfeld, option D, Uhlenbeck. మీ అందరూ బాగా తెలుసు మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎవరు ప్రపోజ్ చేశారంటే ఆప్షన్ ఏ బోర్, ఆప్షన్ బి ల్యాండే, ఆప్షన్ సి సోమర్ఫెల్డ్, ఆప్షన్ డి ఉహ్లెన్బెక్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ల్యాండే. ఎందుకంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ని ల్యాండ్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు అనమాట.
Next, fifth one. Azimuthal quantum number gives the azimuthal quantum number gives the option A, size and energy of the orbit. Option B, shape of the orbital. Option C, orientation of orbital. Option D, spin of electron. So ఇచ్చే 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు షేప్ ఆఫ్ ది ఆర్బిటల్. ఎందుకంటే మనం అందరికీ బాగా తెలిసిందే అజిముథల్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా ఆర్బిటల్ యొక్క షేప్ ని తెలియజేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్. స్పిన్ క్వాంటం నెంబర్ వాస్ ప్రపోజ్డ్ బై డాష్. స్పిన్ క్వాంటం నెంబర్ వాస్ ప్రపోజ్డ్ బై డాష్. ఆప్షన్ ఏ నీల్స్ బోర్, ఆప్షన్ బి సోమర్ఫెల్డ్, ఆప్షన్ సి ఉలెన్బెర్గ్ అండ్ గౌడ్స్మిత్, ఆప్షన్ డి ల్యాండే. సో మీ అందరూ బాగా తెలుసుకుంటే స్పిన్ క్వాంటం నెంబర్ ఎవరు కనిపెట్టారంటే మనకి ఆప్షన్ సి ఉలెన్బెర్గ్ అండ్ గౌడ్స్మిత్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఉలెన్బెర్గ్ అండ్ గౌడ్స్మిత్. నెక్స్ట్ seventh one. The number of electrons present in an orbit is dash. The number of electrons present in an orbit is dash. Option A n square, option B 2n square, option C 2n plus 1, option D l plus 1. సో ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అని తెలుసుకోవాలంటే ఆ కింద చూపించిన ఏ ఫార్ములా వేయాలంటారు. సో మీ అందరూ బాగా తెలుసు ఒక ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అని తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటంటే 2n స్క్వేర్. సో ఇచ్చిన 4 ఆప్షన్ లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి 2n స్క్వేర్. నెక్స్ట్ 8th. ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ వాస్ ప్రపోజ్డ్ బై డాష్. ప్రిన్సిపల్ క్వాంటం నంబర్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఆప్షన్ ఏ నీల్స్ బోర్, ఆప్షన్ బి జేజే థామ్సన్, ఆప్షన్ సి గోల్డ్స్టీన్, ఆప్షన్ డి జేమ్స్ చాడ్విక్. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎవరు కనిపెట్టారంటే మీకు తెలుసు ఆప్షన్ ఏ నీల్స్ బోర్. సో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఎవరు కనిపెట్టారంటే నీల్స్ బోర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నీల్స్ బోర్. So 9th one. Magnetic quantum number gives the dash. Magnetic quantum number gives the option A size and energy of the orbit, option B shape of the orbital, option C orientation of orbital, option D spin of electron. So magnetic quantum number ఏం తెలియజేస్తుంది మనకి? So the correct answer is option C orientation of orbital. అంటే మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ తెలియజేస్తుంది. ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఆర్బిటాల్ యొక్క రొటేషన్ డైరెక్షన్ తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్పిన్ క్వాంటం నెంబర్ గివ్స్ ద డాష్. స్పిన్ క్వాంటం నెంబర్ గివ్స్ ద డాష్. ఆప్షన్ ఏ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటల్, option B shape of the orbital, option C orientation of orbital, option D spin of electron. సో మీకు తెలుసు అంటే స్పిన్ క్వాంటం నెంబర్ ఏం తెలియజేస్తుంది? అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లు ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుందంటే సో ద కరెక్ట్ ఆప్షన్ డి స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎందుకంటే స్పిన్ క్వాంటం నెంబర్ ఎప్పుడు కూడా ఎలక్ట్రానిక్ స్పిన్ తెలియజేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుందా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుందా అనే విషయాన్ని మనకు స్పిన్ క్వాంటం నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. So the correct answer is option D spin of electron. Next. The fine spectrum of an atom is explained by. The fine spectrum of atom is explained by option A Rutherford, option B Niels Bohr, option C de Broglie, option D Sommerfeld. మనకి ఫైన్ స్పెక్ట్రమ్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు?
ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ లైన్స్. అది మనం స్పెక్ట్రమ్ అనేది గ్రూప్ ఆఫ్ లైన్స్ కలిగి ఉంటే దాన్ని ఫైన్ స్పెక్ట్రమ్ అంటారు. ఆ ఫైన్ స్పెక్ట్రమ్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? రోదఫాడా, బోరా, డి బ్రోగ్లీనా, సోమర్ఫెల్డ్. సో ద కరెక్ట్ ఆన్సర్ డి సోమర్ఫెల్డ్. అదేనా? సో సోమర్ఫెల్డ్ అనే సైంటిస్ట్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ని ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ఫుల్ గా ఒక ఆటమ్ ఫైన్ స్పెక్ట్రమ్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సోమర్ఫెల్డ్. Next, 12th one. Which of the following is the limitation of the Sommerfeld theory? Option A does not explain the complete picture of the structure of the atom. Option B does not explain the atomic spectra of atoms more than one electron. Option C does not explain the Zeeman effect and Stark effect. D all the above. So, కింద చూపించినట్లో సోమర్ఫెల్డ్ థియరీ యొక్క లిమిటేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో మీ అందరికి బాగా తెలిసింది ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆల్ ద అబౌవ్. సో ఎందుకు ఆల్ ద అబౌవ్ అంటే మీరు చూసారంటే సోమర్ఫెల్డ్ యొక్క లిమిటేషన్స్ అంటే మనం జాగ్రత్తగా చూస్తే కనుక సోమర్ఫెల్డ్ థియరీ అనేది డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ అండ్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద Zeeman effect and Stark effect. So the correct answer is all the above factors are the following in the limitations of Sommerfeld theory. So all the factors we can see limitations of Sommerfeld theory. Next, 13. Splitting of the spectral lines in the magnetic field is called dash. The splitting of the spectral lines in the magnetic field is called dash. మీరు ఇద్దరు చూసారు సోమర్ఫెల్డ్ థియరీ చెప్పేటప్పుడు మీకు నేను చెప్పాను ఆల్రెడీ లిమిటేషన్స్. జీవన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనే విషయాలను ఇప్పుడు ప్రస్తావనలో తీసుకొచ్చాను. సో 13 ఒకసారి చూసినట్టయితే కనుక స్ప్లిట్టింగ్ ఆఫ్ ది స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద magnetic field is dash. ఏ స్టార్క్ ఎఫెక్ట్, బి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, సి జీవన్ ఎఫెక్ట్, డి బోర్ ఎఫెక్ట్. సో మా అందరికి బాగా తెలుసు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి జీవన్ ఎఫెక్ట్. ఎందుకంటే ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద magnetic field is called జీవన్ ఎఫెక్ట్. The splitting of spectral lines in the magnetic field is called Zeeman effect. So the correct answer is option C, Zeeman effect. So next 14. Splitting of spectral lines in electric field is called dash. Splitting of spectral lines in electric field is called dash. Option A, Stark effect. Option B, photoelectric effect. Option C, Zeeman effect. Option D, Bohr effect. So we under what is in spectral lines, splitting of spectral lines in the electric field. So the correct answer is option A, Stark effect. Because the splitting of spectral lines in the electric field is called Stark effect. So 15. This is the very important. We can see 15. Which of the following quantum numbers is not possible? Which of the following quantum numbers is not possible? ఈ క్రింది చూపించినటువంటి 4 క్వాంటమ్ నెంబర్స్ జాగ్రత్తగా చేస్తే ఏ క్వాంటమ్ నెంబర్స్ అనేవి పాజిబుల్ కావు, వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. క్వాంటమ్ నెంబర్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్. ఆప్షన్ ఏ n is equal to 2, l is equal to 1, m is equal to +1, s is equal to +half. Option B n is equal to 3, l is equal to 2, m is equal to -1, s is equal to -half. Option C n is equal to 3, l is equal to 3, m is equal to +1, s is equal to +half. Option D n is equal to 1, l is equal to 0, m is equal to 0, s is equal to -half. సో ఇచ్చిన 4 ఆప్షన్ లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఎందుకంటే అక్కడ n వాల్యూ 3, l వాల్యూ 3 ఉంది. సో గుర్తుపెట్టుకోండి n వాల్యూ l వాల్యూ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉండకూడదు. ఎందుకంటే l ఎప్పుడు కూడా m మీద ఆధారపడుతుంది. l వాల్యూస్ 0 నుంచి n-1 వరకు ఉంటుంది. అంటే n కన్నా తక్కువ ఉంటాయి అన్నమాట l వాల్యూస్ ఎప్పుడు. కాబట్టి అక్కడ n వాల్యూ l వాల్యూ రెండు ఈక్వల్ ఉంటుంది. ఆప్షన్ సి చూస్తే n వాల్యూ l వాల్యూ ఈక్వల్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది క్వాంటమ్ నెంబర్స్ ఇస్ నాట్ పాసిబుల్.
సో అక్కడ చూపించినటువంటి 4 ఆప్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ సి క్వాంటమ్ నెంబర్స్ అనేది ఈస్ నాట్ పాసిబుల్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ n is equal to 3, l is equal to 3, m is equal to plus 1, s is equal to plus half అనేది అది తప్ప. Number of atoms in an orbit, number of atoms in an orbit is dash. Option A n square, option B 2n square, option C 2l plus 1, option D l plus 1. సో ఒకసారి చూస్తే కనుక ఆర్బిట్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏ ఫార్ములా అప్లై చేయండి. n square 2n square 2l plus 1 plus 1. సో మీ అందరికీ బాగా తెలుసు ఆర్బిట్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం వేసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ n square. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఆర్బిట్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే n square ఫార్ములా వేయాలి. 17 ఒకసారి చూడండి జాగ్రత్తగా. The value of S for an electron having spinning in clockwise direction is dash and for anti-clockwise direction is dash. అతను ఏమంటాడంటే సో ఒక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది క్లాక్వైజ్ డైరెక్షన్ ఉంటే ఎంత ఉంటుంది, యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ ఉంటే ఎంత ఉంటుంది. ఆప్షన్ ఏ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్, ఆప్షన్ ఏ మైనస్ హాఫ్ ప్లస్ హాఫ్, ఆప్షన్ బి ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్, ఆప్షన్ సి -1, 0, ఆప్షన్ డి 0, +1. సో వాడు ఏమంటాడంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది క్లాక్వైజ్ డైరెక్షన్ ఉంటే ఎంత, అదేవిధంగా యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ ఉంటే ఎంత అని అడుగుతున్నాడు. అదే సో ద కరెక్ట్ ఆన్సర్ ఎలక్ట్రాన్ యొక్క క్లాక్వైజ్ డైరెక్షన్ ఉంటే ఎంత, యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ ఉంటే ఎంత అంటే అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆప్షన్ బి ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్. ఎందుకంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది క్లాక్వైజ్ డైరెక్షన్ ఉంటే ప్లస్ హాఫ్ వేసుకుంటాం, ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది యాంటీ క్లాక్వైజ్ ఉంటే కనుక -1/2 వేసుకుంటాం అనమాట. 18 n is equal to 1, l is equal to dash. n is equal to 1 అయితే l వాల్యూ ఎంత వేసుకోవాలి. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 0, 1, ఆప్షన్ సి 1, 2, ఆప్షన్ డి 0, 2. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 0. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 0. ఎందుకంటే నేను జాగ్రత్తగా చూస్తే n వాల్యూ 1 అయితే l వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. ఎందుకంటే l ఫార్ములా l is equal to n minus 1, l is equal to n minus 1. n వాల్యూ తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి, 1 - 1 0. కాబట్టి n వాల్యూ 1 అయితే l వాల్యూ 0 అవుతుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 0. 19 l value 1, the possible values of m are dash. l value 1 అయితే కనుక m యొక్క పాసిబుల్ వాల్యూస్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 0, 1, ఆప్షన్ బి -1, +1, ఆప్షన్ సి -1, 0, +1, ఆప్షన్ డి 0, 1, 2. సో ఇచ్చిన 4 ఆప్షన్ ఏ ఆప్షన్ సి -1, 0, +1. ఎందుకంటే n is equal to 1 అయితే m యొక్క పాజిటివ్ వాల్యూస్. ఎందుకంటే m ఏ ఫార్ములా వేసుకోవాలంటే మీకు కింద నేను చెప్పాను, m is equal to -L2 +L. ఆ ఫార్ములాలో l వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే m is equal to -1 to +1 అంటే m యొక్క పాజిటివ్ వాల్యూస్ -1, 0, +1. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి -1, 0, +1. నెక్స్ట్ 20 n is equal to 2, n is equal to 1, then the orbital is represented as dash. n is equal to 2, n is equal to 1 అయితే ఆర్బిటల్ ఏ విధంగా చూపించవచ్చు. ఆప్షన్ ఏ 2s, ఆప్షన్ బి 2p, ఆప్షన్ సి 3s, ఆప్షన్ డి 2d. ఓకేనా. సో ఇచ్చిన 4 ఆప్షన్లు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. n is equal to 2 అయితే, n is equal to 1 అయితే మనకి అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లు ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందంటే 2p. ఎందుకు 2p అయ్యింది అక్కడ మీరు ఇక్కడ చూస్తే n is equal to 2, n is equal to 1 అంటున్నాడు. n is equal to 2 అంటే ఆర్బిట్ అనేది సెకండ్ ఆర్బిట్. n is equal to 1 అంటే మీకు తెలుసు n is equal to 1 అయితే p అని. సో n is equal to 2, n is equal to 1 అయితే ఖచ్చితంగా ఆర్బిట్ అంటే 2p. So the correct
థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు క్లాస్లో మీకు బోర్ సోమర్ఫీల్డ్ థియరీ, అదేవిధంగా క్వాంటమ్ నెంబర్స్ వాటి మీద ప్రాక్టీస్ కూడా చెప్పుకుంటాం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.